ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఇది కూడా నేను మీకు ప్రజెంట్ చేస్తాను. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ద క్వశ్చన్ ఐఎమ్ ఆస్కింగ్ ద గవర్నమెంట్, క్వశ్చన్ ఐఎమ్ ఆస్కింగ్ టీజీఐఏసీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ డోంట్ హ్యావ్ ఓనర్షిప్. టీజీఐఏసీ నీది కాని భూమిని నువ్వు ఎట్లా తనఖా పెట్టావు, ఒప్పుకున్నవాడు ఎట్లా ఒప్పుకున్నాడు? ఇస్ దిస్ నాట్ క్రైమ్? ఇస్ దిస్ నాట్ ఫ్రాడ్? నెంబర్ 1. నెంబర్ 2, బీకన్ ట్రస్టీషిప్ అనే కంపెనీ, అదేవిధంగా ఆ ట్రస్ట్ అనే బ్రోకర్, హౌ డిడ్ ద గవర్నమెంట్ సెలెక్ట్ దెమ్? వాట్ వాజ్ ద నామ్ ఫాలోడ్? వాట్ వాజ్ ద ప్రాసెస్ ఫాలోడ్? ఎవరికి ఇచ్చారు, ఎట్లా ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు? ఏమైనా ట్రాన్స్పరెన్సీ ఉందా ప్రాసెస్లో? లేకపోతే మీ ఇష్టమైన వాడికి ఆ బీజేపీ ఎంపీ గారు చెప్పంగానే వాడిని తీసుకొచ్చి కట్టబెట్టారా? ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఎందుకంటే చిన్న ఒక రూపాయి ఖర్చు పెట్టాలన్నా ప్రభుత్వంలో ఈ ప్రొక్యూర్మెంట్ ఉంటుంది. ₹1,00,000 ఖర్చు పెట్టాలన్నా, ₹1,00,000 టెండర్ పిలవాలన్నా ఈ ప్రొక్యూర్మెంట్ ఉంటుంది. మరి ఏ బేసిస్లో ఈ బీకన్ ట్రస్ట్, అదే బీకన్ ట్రస్టీషిప్, తర్వాత వాడేవాడు ట్రస్ట్ అడ్వైజర్స్ అనేవాడిని ఏ బేసిస్లో ప్రభుత్వం సెలెక్ట్ చేసింది? ఏ ప్రాసెస్ ఫాలో అయ్యింది? ఏ రకంగా వీళ్ళని సెలెక్ట్ చేశారు అంటే సమాధానం లేదు. ఎందుకంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇష్టారాజ్యంగా చేశారు. దాంతోపాటు సుప్రీంకోర్టు తీర్పు 96లోనే స్పష్టంగా ఉంది, ఎనీ ల్యాండ్, ఎనీ ఏరియా విచ్ హ్యాస్ అ ఫారెస్ట్ లైక్ క్యారెక్టర్, ఈవెన్ దో ఇట్స్ ఓనర్షిప్ వెస్ట్ విత్ గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్, క్యాన్ బి క్లాసిఫైడ్ as ఫారెస్ట్ అని చెప్పి తీర్పు ఇవ్వడమే కాకుండా కమిటీని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఐడెంటిఫై చేయడానికి. అట్లా ఎక్కడెక్కడ ల్యాండ్స్ ఉన్నాయి వాటికి కూడా మీకు ఇస్తాను నేను, అప్పుడు ఎప్పుడు ఏర్పాటు చేశారు కమిటీ అనేది. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే ఇవాళ ఒక అటవీ భూమిని అమ్మడమే తప్పంటే, నీది కాని భూమిని అమ్మడమే ఇంకా పెద్ద తప్పంటే, ట్రాన్స్పరెన్సీ ఫాలో కాకుండా మొదలు 30,000 కోట్లని, ఆ తర్వాత 20,000 కోట్లని, చివరికి 16,000 కోట్లని, అసలు రిజిస్ట్రేషన్ వాల్యూ 5,200 కోట్లున్న భూమిని ఎంతమందిని పిచ్చోళ్ళని చేసి రేవంత్ రెడ్డి గారు ఈ ఆర్థిక ఫ్రాడ్కు పాల్పడుతున్నారు? అల్టిమేట్గా దీని వెనకాల మతలబేంది? మీరు దయచేసి నేను మిమ్మల్ని అడిగేది, నేనేదో ఇది కేవలం ఆరోపణ చేయడం లేదు, నేను వదిలిపెట్టను కూడా ఈ అంశాన్ని. దీన్ని మేము ఇవాళ ఐఎమ్ రైటింగ్ టు ద గవర్నర్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐఎమ్ ఆల్సో రైటింగ్ టు ద సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్, మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఐఎమ్ ఆల్సో రైటింగ్ టు ద సెబీ ఎందుకు రాస్తున్నాను అంటే ఆ బీకన్ అనేవాడు, బీకన్ ట్రస్టీషిప్ అనేవాడు, హీఈస్ ఆల్రెడీ ఎ మెంబర్ ఆఫ్ ద స్టాక్ ఎక్స్చేంజ్. అట్లాగే వీఆర్ రైటింగ్ టు ద సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అండ్ వీఆర్ ఆల్సో రైటింగ్ టు ద సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఈ 5 ఏజెన్సీలకి ఇవాళ మా పార్టీ తరఫున ఇప్పుడు నేను మీకు చెప్పిన విషయాలు, వాటితో పాటు మిగతా వివరాలు, అనెక్జర్స్తో సహా, మొత్తం అన్ని ఆధారాలతో సహా మేము ఈ 5 ఏజెన్సీస్కి, నేను మళ్ళీ చెప్తాను, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి, ఎందుకంటే ఐసిఐసిఐ బ్యాంక్ ఈజ్ అల్టిమేట్లీ ఆన్సరబుల్ టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్, దిస్ ఇస్ కాల్డ్ SFIO, వారికి మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ కింద వస్తుంది, వారికి, వారితో పాటు సెబీకి, సివిసికి, సిబిఐకి, 5గురికి కూడా ఇవాళ మా పార్టీ తరఫున నేను వ్యక్తిగతంగా అన్ని ఆధారాలతో లెటర్ రాస్తా ఉన్నాను. ఖచ్చితంగా ఇన్వెస్టిగేట్ చేయాలని చెప్పి నేను వారిని కోరుతా ఉన్నాను. ఇక్కడ ముఖ్యమైన పాయింట్ ఏమంటే ఈ మొత్తం కుంభకోణం వెనకాల రేవంత్ రెడ్డి గారికి అండగా బ్యాక్గ్రౌండ్లో నిలబడ్డది, ఈ అంతా మేనేజ్మెంట్ అంతా చేసింది ఒక బీజేపీ ఎంపీ. ఆ బీజేపీ ఎంపీ గారికి ఈయన కూడా కొంత అనుచితమైన లబ్ధి చేకూరుస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా. ఎందుకంటే ఇక క్విడ్ ప్రోకో కదా, నేను ఇది చేస్తాను, నాకు అది చేయాలి, అది జరుగుతూ ఉంది ఇప్పుడు. ఇప్పటికిప్పుడు నేను దొంగ చేతికి తాళాలు ఇవ్వను. ఆ ఎంపీ గారి పేరు కూడా నేను బయట పెడతాను, నెక్స్ట్ ఎపిసోడ్లో బయట పెడతాను. ఎందుకంటే దీని వెనకాల ఉన్నది మొత్తం, దీని వెనకాల నడుపుతున్నది ఆ బ్రోకర్ను తెచ్చింది, ఆ బ్రోకర్ను రాష్ట్ర ప్రభుత్వానికి అటాచ్ చేసింది, ఆ బ్రోకర్ని అల్టిమేట్గా ఈ రకంగా ఆర్బీఐ, ఐసిఐసిఐ బ్యాంకు నిబంధనలు పాటించకుండా ఆగమేఘాల మీద 10,000 కోట్ల రూపాయలు అన్నిటిని వైలేట్ చేస్తూ తెచ్చింది కూడా ఆ ఎంపీ గారి సారథ్యంలోని ఆ బ్రోకర్. ఎందుకంటే అంత స్ట్రాంగ్ బ్యాకింగ్ ఉంటేనే యూనియన్ గవర్నమెంట్ది ఇంత వేగంగా డబ్బులు వస్తాయి. లేకపోతే ₹10 పుట్టాలన్న సామాన్యుడికి దేశంలో ₹10 బ్యాంకు నుంచి రావాలంటే 10 క్వశ్చన్లు కాదు 100 క్వశ్చన్లు అడుగుతారు. ఒక లోను శాంక్షన్ కావాలంటే, హోమ్ లోన్ మీ అందరికీ తెలుసు, అందరికీ ఉండే ఉంటాయి ఇక్కడ లోన్లు. హోమ్ లోన్ శాంక్షన్ కావాలంటే ఎన్ని పేపర్లు దస్తఖత్ పెట్టాలి? అట్లాంటిది 10,000 కోట్లు నీది కాని భూమికి కూడా ఇచ్చినవాడు నేరస్తురా కాదా? ఇంకొక మాట, ఇక్కడ బీకన్ ట్రస్టీషిప్ కానీ టీజీఐసి కానీ, దే వైలేటెడ్ సో మెనీ థింగ్స్. ఐల్ ఈవెన్ వన్స్ అగైన్ ప్రజెంట్ ఇట్ టు యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాని ల్యాండ్ని పెట్టారు, తనఖా పెట్టారు, వాళ్ళ సంబంధం లేని ల్యాండ్ని మార్ట్గేజ్ చేసినారు, అప్పు తీసుకున్నారు. అట్లాగే నోయింగ్ ఫుల్లీ వెల్ దిస్ ల్యాండ్ ఇస్ లిటిగేటెడ్, తెలుసు వాళ్ళకి ల్యాండ్ లిటిగేషన్లో ఉందని తెలుసు, లిటిగెంట్ ల్యాండ్ అని తెలుసు, హెచ్సియు ఆల్రెడీ క్లెయిమ్ చేస్తుందని తెలుసు. ఇన్ని తెలిసి కూడా కేవలం పైన అసలు ఒక్క ఐసిఐసిఐ ఎవడైతే 10,000 కోట్లు ఇచ్చాడో, హ్యావ్ దే కమ్ ఫర్ ఫీల్డ్ ఇన్స్పెక్షన్? అసలు భూమి ఉందా లేదా అని వచ్చారా? మీకు ఫ్లాట్ ఉంటే దాని మీద మీరు ₹1,00,000 అప్పు అడిగితే
వచ్చి బ్యాంక్ వాడు చూసుకొని పోతాడా లేదా? అసలు ఐసిఐసిఐ బ్యాంక్ వాడు ఎవడన్నా వచ్చాడా ఈ భూమి మీదకి? ఈ భూమి కాడికి వచ్చిండా? ఈ భూమి నిజంగా టీజీఐఎస్ ఇదా కాదా అని చెక్ చేసిండా? ఏదీ జరగలేదు. కేవలం పేపర్లు, ఫోన్ కాల్లు, ఈమెయిల్లు, బ్రోకర్లు, కమిషన్లు, దందాలు, వాటి ఆధారంగా 10,000 కోట్లు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి ట్రాన్స్ఫర్ అయినాయి. ఈ 10,000 కోట్లు రేవంత్ రెడ్డి వాళ్ళ అబ్బనో కట్టడు. అల్టిమేట్గా ప్రభుత్వం కట్టాలి, ప్రజల పైసలు మళ్ళీ రేపు కట్టాల్సింది. రేపు వచ్చే ప్రభుత్వం మళ్ళీ మాదే. అవసరమైతే మరి మేము కూడా దీన్ని చూడాలి ఏం చేయాలో. అల్టిమేట్గా నేను అనేది ఏమంటే, ఈ అక్రమ లావాదేవీకి సంబంధించిన ఈ రుణం ఏదైతే వాళ్ళు ఉన్నారో బాండ్స్ రూపంలో తీసుకున్నారో, ఇది ప్రభుత్వం చేసిన అతిపెద్ద నేరం. 2 ప్రైవేట్ సంస్థలు కుమ్మక్కై సేకరించిన చేసిన ఆర్థిక దోపిడీ ఇది. దీని మీద ఒకవేళ కేంద్ర ప్రభుత్వం కనుక స్పందించకపోతే నేను నిర్దిష్టమైన ఆధారాలతో సహా, డేట్లతో సహా ఈ లెటర్ రాస్తున్నా. ఊరికినే ఏదో ఆషామాషిగా ఒక పేజ్ రాయడం లేదు, పూర్తి వివరాలతో రాస్తా ఉన్నాను. ఇప్పుడు నేను మీకు చెప్పినవి వాటికి పూర్తి స్థాయి బ్యాకింగ్తో సహా, డాక్యుమెంట్స్తో సహా రాస్తున్నా. ఒక అడవి నమ్మడమే నేరం అంటే, బ్యాంకులను మోసగించడం ఇంకో నేరం అంటే, కాని భూమిని తమది కాని భూమిని అమ్మడం ఇంకో నేరం అంటే, ప్రజల డబ్బును కూడా దోచుకున్నారు. ఇప్పుడు ఈ వచ్చిన 10,000 కోట్లు ఏం చెప్పారు? దీని ద్వారా పేపర్లో లీకులు ఇచ్చినారు, వాళ్ళ పేపర్లలో రాయించినారు, మొత్తం రైతు బంధుకు పెడతాం. పాపని అదన్నా చేసిండ్రా? ఈరోజు వరకు 5,000 కోట్లు కూడా దాటలేదు రైతు బంధు, అది కూడా చేయలేదు. మిగతా 5,000 కోట్లు ఎక్కడ పోయినాయి? మళ్ళీ మంత్రివర్గంలో ఉండే కాంట్రాక్టర్లు, వాళ్ళ అనుయాయులు, వాళ్ళ కమిషన్లు, మళ్ళా డబ్బులు దండుకోవడం, కమిషన్లు దొబ్బడం తప్ప చేసింది ఏమీ లేదు. దిస్ ఈజ్ సచ్ ఎ బిగ్ ఫ్రాడ్. If this is not dealt with seriously right away, this has the ability to destroy a bank called ICICI and its credibility forever. దీని ఇన్వెస్టిగేషన్ చేయకపోతే ఆర్బీఐ కనుక ఖచ్చితంగా ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిబిలిటీ ఇప్పటికే ఒకసారి దెబ్బతింది, మళ్ళీ ఒకసారి దెబ్బతింటుంది. నేను ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నా. నిజంగానే మాట్లాడితే తెల్లారలేస్తే బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఉంటారు, ఏదో బీఆర్ఎస్, కాంగ్రెస్ వీళ్ళంతా ఒకటే అని ఒకటి మాట్లాడతాడు. నేను బీజేపీ నాయకత్వాన్ని అడుగుతున్నా. నేను అనుకుంటా ఉన్న ప్రధానమంత్రి గారికి లేదా ఫైనాన్స్ మినిస్టర్కి తెలియకుండానే జరిగిందని నేను అంటా ఉన్నా. ఐ వుడ్ లైక్ టు గివ్ దమ్ ద బెనిఫిట్ ఆఫ్ డౌట్. వాళ్ళకి తెలియకుండానే ఈ కింది లెవెల్లో బీజేపీ ఎంపీలుగా ఉన్న వాళ్ళు కొంతమంది చేసిన వ్యవహారం, వాళ్ళు బ్యాంకులను మేనేజ్ చేసినారని నేను అనుకుంటా ఉన్నా. ఒకవేళ నిజంగానే బీజేపీ సిన్సియర్గా ఉంటే, కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, ఈ విషయంలో నేను స్పష్టంగా డిమాండ్ చేస్తా ఉన్నా, వెంటనే ఇన్వెస్టిగేషన్కి ఆదేశించండి. ఒకవేళ సిబిఐ కాకపోతే సివిసి లేదా సెబీ కెన్ స్టార్ట్ అన్ ఇన్వెస్టిగేషన్, ఈడీ కెన్ స్టార్ట్ అన్ ఇన్వెస్టిగేషన్ బికాస్ మనీ ఈజ్ ఇన్వాల్వ్డ్, అండ్ ఈవెన్ SFIO సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ కెన్ ఇనిషియేట్ ఎంక్వైరీ. ఇందులో ప్రతి ఆధారం ఇప్పుడు నేను చెప్పింది మీకు దొరుకుతుంది. ఇందులో ఏం కూడా పబ్లిక్ డొమైన్లో ఆల్రెడీ ఉంది. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ స్టిచింగ్ ఇట్ అప్. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు, ఆయన ప్రభుత్వం తీసుకొచ్చిన ఒత్తిడి, అదేవిధంగా ఈ వ్యవహారంలో బ్యాంకు పాత్ర, హౌ డిడ్ ద బ్రోకర్ వయలేట్ ఆల్ దీస్ ప్రొసీజరల్ ఇష్యూస్, ఇవన్నీ వయలేట్ చేస్తూ కనీసం ఆ భూమిలో కాలు పెట్టకుండా 10,000 కోట్లు ఇవ్వడం అంటే, ఒక సామాన్యుడికైతేనేమో ఈ దేశంలో శల్య పరీక్షలాగా 100 పరీక్షలు ఉంటాయి ఒక రూపాయి లోన్ ఇవ్వాలంటే. కానీ 10,000 కోట్ల లోన్ ఇచ్చేటప్పుడు ఆ భూమి నీదా కాదా చూసుకోకుండా లోన్ ఇచ్చారంటే ఇంతకు మించిన ఫ్రాడ్ ఏదైనా ఉంటుందా? అందుకే వీ డిమాండ్ అండ్ విల్ నాట్ లీవ్ ఇట్ ఎట్ దిస్. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ వ్యవహారాన్ని ఇక్కడితో వదిలిపెట్టం. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు తెరలేపింది, తెర తీసింది ఈ 400 కోట్లకే కాదు. మన అసెంబ్లీలో మా సభ్యులు అడిగినారు ప్రశ్న, ఇంకా ఏమేమి భూములు అమ్ముతారని. ఇదే బ్రోకర్ ఎవడైతే ట్రస్ట్ అడ్వైజర్ ఎవడో ఉన్నాడో వాడికి హెచ్ఎండిఏ భూములు కూడా అప్పచెప్పారు. 60,000 కోట్ల విలువ చేసే భూములు వాడికి అప్పచెప్పారు. సో దీనికి ఇక్కడితో అడ్డుకట్ట వేయకపోతే ఇంకొక 60,000 కోట్ల దోపిడీకి కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆల్రెడీ స్కెచ్ చేసింది, తెర తీసింది, రెడీగా ఉన్నారు. ఇది మాది కాదు, కావాలంటే అసెంబ్లీ ఆన్సర్ కూడా నేను మీకు పంపిస్తాను, మీరు చూసుకోవచ్చు. 60,000 కోట్ల విలువ చేసే హెచ్ఎండిఏ భూములను కూడా ఇదే బీకన్ ట్రస్టీషిప్, అదేవిధంగా ఆ ఫ్రాడ్ ట్రస్ట్ అడ్వైజర్ ఎవరు ఉన్నారు వాళ్ళిద్దరిని కూడా మరి అప్పచెప్పి వాళ్ళ ద్వారా దోపిడీకి పాల్పడే ఆలోచనలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంది. వీ డిమాండ్ దట్ యూనియన్ ఫైనాన్స్ మినిస్ట్రీ ఆస్క్ ఆర్బీఐ టు ఇన్వెస్టిగేట్ దిస్ మ్యాటర్. వెంటనే సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దిగాలి ఇందులోకి. సెబీ ఆల్సో షుడ్ ఫోకస్ ఆన్ దిస్. 100% ఈ బీకన్ ట్రస్టీషిప్ అండ్ ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనే సంస్థలని వెంటనే నిషేధం విధించాలి టిల్ ఫర్దర్ ఎంక్వైరీ. వి డిమాండ్ దట్ ఆల్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఆఫ్ దీస్ 2 ఏజెన్సీస్ అండ్ దీస్ 2 institutions be suspended with immediate effect because they have committed a massive fraud. అట్లాగే ఈ చట్టవిరుద్ధమైన బాండ్స్ ఏవైతే వీళ్ళు తీసుకొని 10,000 కోట్లు కుంభకోణానికి తెరదీశారో వాటిని కూడా
ఆర్బీఐ వెంటనే రద్దు చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. తప్పకుండా ఒకవేళ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం స్పందించకపోతే మేమేమనుకోవాల్సి వస్తుందంటే ముమ్మాటికి ఇద్దరు కుమ్మక్కై చేస్తున్నారు అనుకోవాల్సి వస్తుంది. నిజంగా బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే, కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మీరు వెంటనే స్పందించండి. నిజంగానే మీకు ఈ వ్యవహారంతో సంబంధం లేకపోతే, నిజంగానే ఈ వ్యవహారంలో మీరు నిక్కచ్చిగా ఉన్నట్టయితే వచ్చి ఆందోళన చేశారు కదా, హెచ్సియు భూములు అమ్మొద్దు అది ఇది అని చెప్పి ధర్మేంద్ర ప్రధాన్ గారు ఉత్తరం రాసినారు. తర్వాత ఏబీవీపీ వాళ్ళు గొడవ చేశారు. తర్వాత ఎమ్మెల్యేలు కూడా అరెస్ట్ అయ్యారు బీజేపీ వాళ్ళు. మరి ఇఫ్ యు ఆర్ సీరియస్ దెన్ ఇమీడియట్లీ కాల్ ఫర్ అన్ ఎంక్వైరీ. లేకపోతే ప్రజలు ఖచ్చితంగా ఇద్దరు కలిసే చేస్తున్నారు ఇది అనుకునే ప్రమాదం ఉంది. అందుకే దిస్ లెటర్ డీటెయిల్స్ అవుట్ ఎవ్రీథింగ్. నేను బీజేపీ ఎంపీ గారు అంటున్నాను, పేరు చెప్పట్లేదని మీ వాళ్ళు కొంతమంది క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టున్నారు. వారికి నేను చెప్పేది ఏమంటే, ఆ ఎంపీ గారికి రేవంత్ రెడ్డి గారు కొన్ని లాభాలు చేయబోతున్నారు. చేసిన తర్వాత క్విడ్ ప్రో కో ఏంటిని నేను ఎస్టాబ్లిష్ చేస్తూ మీ ముందుకు వస్తాను. సో టిల్ సచ్ టైమ్ వీఆర్ డిమాండింగ్, అండ్ ఇఫ్ గవర్నమెంట్ డస్ నాట్ రెస్పాండ్ ఐఎమ్ గోయింగ్ టు అ కోర్ట్. ఖచ్చితంగా కోర్టుకి పోతాము. మేము స్వయంగా అవసరమైతే పోయి ఫైనాన్స్ మినిస్టర్ని, ప్రైమ్ మినిస్టర్ని కూడా అవసరమైతే కలిసి రాజ్యసభలో కూడా ఈ అంశం లేవనెత్తి, లోక్సభలో కూడా లేవనెత్తి, తప్పకుండా లోక్సభలో కూడా మా ఫ్రెండ్లీ పార్టీస్ ద్వారా లేవనెత్తి తప్పకుండా ఈ అంశం ప్రభుత్వ దృష్టికి, ప్రజల దృష్టికి తీసుకుపోయే బాధ్యత మాది. ఏమంటారు? ఒక నిమిషం. ఎపెక్స్ కమిటీ had come to determine whether or not, ఎపెక్స్ కమిటీకి మేము డీటెయిల్డ్గా, నేను హరీష్ రావు గారి నేతృత్వంలో, సబితా గారి నేతృత్వంలో, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, ఇంకా ఇతర పెద్దలందరూ, శ్రవణ్ గారు అందరూ పోయి చాలా వివరంగా చాలాసేపు చాలా విషయాలు చెప్పారు. అందులో ఎట్లా ప్రభుత్వం ఎందుకంటే నేను వచ్చిన ఎపెక్స్ కమిటీ చైర్మన్ ఇస్ అన్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్, ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్. వారు వచ్చింది ఎన్వైర్న్మెంట్ యాంగిల్లో. అందుకే నేను అక్కడ ఫైనాన్షియల్ ఫ్రాడ్ గురించి వారికి చెప్పలేదు. వారు వచ్చింది కేవలం సుప్రీంకోర్టు గ్రీన్ బెంచ్ చేసిన కమిటీ, అది ఎంపవర్డ్ కమిటీ. అందుకే వారికి నిన్న చెప్పింది ఏంటంటే, అక్కడ జరిగిన పర్యావరణ హననం, ఎట్లా జింకలు చంపేశారు, ఎట్లా 100 ఎకరాలు దొడ్డిదారిన దొంగదారిన తమది కాని భూమిలో చొరబడి దొంగల్లాగా ప్రభుత్వం చేసింది, అంతా కూడా చెప్పాము. చాలా డీటెయిల్డ్ నోట్. ఇన్ఫాక్ట్ ఇట్ వాజ్ అప్రిషియేటెడ్. దిస్ మార్నింగ్ ఐ గాట్ అ మెసేజ్ ఫ్రమ్ అ లాయర్, సీనియర్ లాయర్, సేయింగ్ అద్భుతంగా ఒక లాయర్ రాసినట్టు రాసినారు మీ రిప్రజెంటేషన్ కూడా అని. సో దట్స్ హౌ కాంపిటెంట్ రిప్రజెంటేషన్ ఇట్ వాస్ టు ద కమిటీ. అది నిన్న చేశాము. ఈ రోజు నేను బయట పెడుతుంది ఆర్బీఐ కానీ ఇంకో సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కానీ వాళ్ళు వెంటనే ఇన్వాల్వ్ అయ్యే విధంగా పూర్తి డీటెయిల్స్తో ఈ లెటర్ నేను వారికి పంపుతాను. అంటే శిక్ష వేసే ముందు ఎప్పుడైనా కూడా యూ హ్యావ్ టు గివ్ సంబడి సమ్ టైమ్. ఒకవేళ నిజంగానే ఇన్వెస్టిగేషన్ ఆర్డర్ చేయలేదనుకోండి, దెన్ వీ హ్యావ్ టు సే ఓకే, ఆబ్వియస్లీ కలిసి కుమ్మక్క ఉన్నారు కాబట్టి రేవంత్ రెడ్డిని, ఇప్పుడు నేను సింపుల్ మా ఐఎమ్ ఆస్కింగ్ యూ దిస్ అండ్ ఐఎమ్ ఆస్కింగ్ త్రూ ద మీడియా, ఐఎమ్ ఆస్కింగ్ బీజేపీ as well. నరేంద్ర మోడీ గారు పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి వచ్చారు. వచ్చినప్పుడు ఇక్కడ ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు అవుతుందని చెప్పారు. రాహుల్ రేవంత్ ట్యాక్స్ పర్ స్క్వేర్ ఫీట్, సరే ఆయన ఎంత చెప్పారు నాకు గుర్తులేదు కానీ 200 రూపాయలు వసూలు చేస్తున్నారంట. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ బెనిఫిట్ ప్యాకేజ్ ఏదో ఉందంట, అక్కడ 100 రూపాయలంట. అది జరుగుతుందని మోడీ గారు చెప్పారు, ప్రధానమంత్రి. వచ్చిన తర్వాత మరి ఇప్పటికీ పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయి దాదాపు సంవత్సరం అయినట్టుంది, జీరో యాక్షన్. అమృత్ స్కామ్లో రేవంత్ రెడ్డి గారి బావమరిదికి డైరెక్ట్గా 1137 కోట్లు, అమృత్ ఇస్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్, డబ్బులు దారి మళ్లించారు, తప్పుడు పని చేశారని చెప్పి నేను ఆధారాలతో సహా యూనియన్ అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీకి నేను పోయి కంప్లైంట్ చేశాను, మనోహర్ లాల్ ఖట్టర్ గారికి, జీరో యాక్షన్. అట్లాగే ఈరోజు ఈడీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు తెలంగాణ రెవెన్యూ మినిస్టర్ ఇంటి మీద రైడ్ అయితే ఇప్పటికి దాదాపు 6 నెలలు అయింది. ఈడీ మాట్లాడదు, పొంగులేటి మాట్లాడాడు, అది అట్లాగే ఉంది. సో ఇది కూడా అదే కోవలో కలిపేసి కాంగ్రెస్ బీజేపీ ఒకరినొకరు కాపాడుకుంటూ పనిచేస్తారా, లేదా నిజంగానే ఇన్వెస్టిగేషన్ ఆర్డర్ చేసి కాదు మేము నిజాయితీగా ఉన్నాం, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఈ ఆర్థిక దోపిడీ విషయంలో మేము సీరియస్గా ఉన్నామని రుజువు చేసుకుంటారా? లెట్ us give them the benefit of doubt and also some time. If they don't come forward for an investigation, maybe within 1 week, 10 days, I'll go personally and complain. అప్పుడు కూడా స్పందించకపోతే అల్టిమేట్ డెమోక్రసీలో ప్రజా కోర్టే పెద్ద కోర్టు, ఆడికే పోతాం, ఆడనే చెప్తాం ఇద్దరు దొంగలు తోడు దొంగలు కుమ్మక్కైనారని చెప్తాం. ఏముంది అందులో? అంత టెన్షన్ ఎందుకు బ్రదర్? దొంగ చేతికి నేను ఇప్పుడు తాళాలు ఇవ్వదలుచుకోలేదు, దొంగ అని చెప్తున్నా. ఆయనకు తెలుసు నేను ఎవరి గురించి మాట్లాడుతున్నా, ఆయనకు తెలుసు. ఒక నిమిషం తొందరపడకండి. దొంగ చేతికి తాళాలు నేను ఇప్పుడే ఇవ్వదలుచుకోలేదు. ఆయన ఎవరో ఆయనకు తెలుసు, రేవంత్ రెడ్డికి కూడా తెలుసు. ఇంకా నేను ఎక్కువ చెప్తే మీకు కూడా క్లూ వచ్చేస్తుంది, మీరు పట్టేస్తారు. మీరు చాలా తెలివైన వాళ్ళు ముందే.
అదే రమణ, ఈ దేశం ఎట్లుందంటే రమణ గారు ఒక నిమిషం, ఈ దేశం ఎట్లుందంటే రమణ ఒక నిమిషం రమణ ఒకవేళ లోన్ అడిగితేనేమో 100 డాక్యుమెంట్లు చెక్ చేస్తారు. అదే ఒక పెద్దవాడు ఆర్థిక సంపన్నుడు లేదా బాగా కనెక్టెడ్ ఉన్నవాడు అడిగితేనేమో నిమిషాల మీద నీకు అసలు ల్యాండ్ ఉందా లేదా కూడా చూడకుండా ఇస్తారు. ఇవాళ జరిగింది ఇక్కడ అదే. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ మై పాయింట్. ఎందుకంటే ఐసిఐసిఐ లాంటి బ్యాంకు ఒక అతిపెద్ద బ్యాంకు, ఇండియాలో ప్రైవేట్ బ్యాంక్స్లో ఒక అతిపెద్ద బ్యాంకు. అలాంటి బ్యాంకు 400 ఎకరాలు నీకు ఇస్తున్నాను అంటే అసలు ఓనర్షిప్ అసెటైన్ చేసుకోకుండా, ఫీల్డ్లో అసలు నీకు ఉందా లేదా నీ చేతుల్లో భూమి అని చెప్పుకోకుండా వచ్చి ఇచ్చేస్తారా 10,000 కోట్లు? ఎందుకు జరిగింది ఇది? మధ్యలో ఉండే బ్రోకర్కి ఇచ్చిన 170 కోట్ల లంచం, రేవంత్ రెడ్డి ఆ బీజేపీ ఎంపీ కలిపి ఆడిన నాటకం, పైనుండే కొంతమంది అధికారుల సహకారంతో ఆర్బీఐతో ఉండే ఒక అంతర్గతమైన దాంతో చేశారు ఇదంతా. అందుకే నేను అంటున్నా సీరియస్ ఫ్రాడ్ అని ఎందుకంటున్నా, ఎస్ఎఫ్ఐఓ ఇన్వాల్వ్ కావాలని ఎందుకంటున్నా. 10,000 కోట్ల ధనం ఇవాళ ఐసిఐసిఐ ఇవ్వడము తప్పు, అది కూడా నాది కాని భూమిని నేను తనఖా పెట్టడమే తప్పు కదా. కాబట్టే ఇవాళ వీఆర్ ఆస్కింగ్ ఫర్ అన్ ఎంక్వైరీ. చేస్తారా లేదా చస్తారా వాళ్ళ ఇష్టం. అది ఐ థింక్ దట్ ఈస్ సంథింగ్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. దివాకర్ గారు దివాకర్ గారు సార్, either way రేవంత్ రెడ్డి ఈజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ కాంగ్రెస్. లాస్ట్ టైం ఐ చెక్డ్, ఐ థింక్ ఇంకా కూడా ఆయన కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్ అనుకుంటాను. కొంతమంది వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు అనుకోవట్లేదు కానీ ఇంకా అనుకుంటున్నాను నేనైతే. కాబట్టి మరి ఐ థింక్ ఇట్స్ అ డైరెక్ట్ కొల్యూషన్ at the highest level, chief minister's office guiding this whole thing, and this sort of fraud being perpetrated on the people and hoisted on the country. This will lead to so many other things. Again, I'm saying this with utmost responsibility, Divakar Garu. If this is not nipped in the bud, this will actually lead to the collapse of ICICI Bank. I'm saying this with utmost responsibility. ఎందుకంటే ఊరికే చెప్పట్లేదు నేను. 10,000 కోట్లు అట్లా యాదృచ్ఛికంగా ఊరికే ఎవరు అట్లా ఇచ్చేయరు, అట్లా ఇచ్చేయరు నార్మల్ కోర్సులో. కానీ ఇక్కడ ఇస్తున్నారు అంటే దీని వెనకాల ఎంత పెద్ద కుంభకోణం ఉందో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. We'll find out through the investigation. Why rush? I'm alleging clearly, ma'am, that a land that does not belong to TGIAC has actually been pledged to a broker called Beacon. Now this Beacon fellow goes to ICICI and says this is a land which is valued at 75 crores per acre, whereas the actual value is something else and the ownership is something else altogether. Therein lies the fraud. What else do you need to get an investigation going on? Once we start the investigation, I think you will find more details. అందులో దొంగలు ఎవరెవరు తిన్నారు, ఏమేమి తిన్నారు, బ్యాంకులో ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు, బ్రోకర్ ఎక్కడున్నాడు, రేవంత్ రెడ్డి వెనకాల ఉన్న వాళ్ళు ఎవరు, ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ అవ్వనివ్వండి. మొత్తం నన్నే యూ వాంట్ మీ టు బి ద జడ్జ్ అండ్ జ్యూరీ రైట్ నౌ? Absolutely, not just SEBI. I'm saying CVC, SEBI, everybody is competent to intervene in this. If Government of India is serious, they have to investigate, they have to intervene. If they don't, then I certainly think that, at any cost, at any cost, ultimately, ఇవాళ జరిగేది ఏమంటే మీరు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఈ ఆర్థిక దోపిడీ, ముఖ్యమంత్రి గారి కనుసనలో జరిగిన ఈ ఆర్థిక దోపిడీ, ఇఫ్ ఇట్ గోస్ అన్చెక్డ్, వాళ్ళు నెక్స్ట్ దానికి ఆల్రెడీ 60,000 కోట్ల కుంభకోణానికి రెడీగా ఉన్నారు. ఇంకొకటి అల్టిమేట్గా జరిగేది ఏంటి మేడం ఇందులో అంటే 75 కోట్ల వాల్యుయేషన్ 40 కోట్లకు తగ్గించి వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి భూములు కట్టబెడుతున్నారు. అందులో ఐసిఐసిఐ బ్యాంక్లో పనిచేసే మేనేజర్ ఉన్నాడో వాళ్ళు ఎవడున్నాడో నాకేం తెలుసు, మీకేం తెలుసు. ఇన్వెస్టిగేట్ చేస్తే తెలుస్తుంది. అల్టిమేట్గా ద హోల్ స్కెచ్, ద హోల్ ప్లాట్ ఈజ్ ఆర్కెస్ట్రేటెడ్ బై సీఎం రేవంత్ రెడ్డి. నేను అనడం లేదు, అక్కడ రికార్డ్ చెప్తున్నాయి నా తమ్ముడు. నేను చెప్పడం నువ్వు చెప్పడం కాదు కదా పాయింట్. నేను ఇప్పుడు నీకు చూపెట్టింది రిజిస్ట్రేషన్ పత్రాలు. ఈరోజు టైటిల్ డీడ్ వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయిందా, పేరుకి మారిందా, మ్యూటేషన్ జరిగిందా? ఒక జీవో అనే కాగితం తప్ప 75 కోట్లు పర్ ఎకరం అని. తర్వాత ఇప్పుడు బ్రదర్ నీకు తెలుసు కదా ప్రాసెస్ ఎట్లుంటుంది. నువ్వు ఒక ప్లాట్ కొనుక్కున్నావు బ్రదర్, ప్లాట్ కొనుక్కుంటే ఏం స్టెప్స్ ఉంటాయమ్మా? రిజిస్ట్రేషన్ ఉంటుంది, తర్వాత మ్యూటేషన్ ఉంటుంది, అంతేనా? సేల్ అగ్రిమెంటు, సేల్ డీడీ అని జరగాలి. జరిగిన తర్వాతనే ఫైనల్గా నీకు నీ పాస్బుక్లోకి ఎక్కుతుంది. మరి నీకు పాస్బుక్కే లేదు, నీకు అసలు మ్యూటేషనే జరగలేదు, నీ టైటిలే ట్రాన్స్ఫర్ కాలేదు, నీది కాని భూమి నువ్వు అమ్మేస్తే ఒప్పుకుంటావా? జరిగింది అక్కడ, ఇక్కడ అది. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఫ్రాడ్. చేసింది ఎవరు? రేవంత్ రెడ్డి. దట్స్ ద హోల్ పాయింట్. థ్యాంక్ యూ.